హలో హాయ్, నేను మీ బషీర్ షేక్. ఈరోజు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే ట్రైసెప్ మజిల్ ఏ విధంగా బిల్డ్ చేయాలి, ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా షేప్ చేయాలి, ఒక 6 to 7 వేరియేషన్తో ఇప్పుడు ఒక వీడియో చేయబోతున్నాను. ఓకే, అంటే మనకి జిమ్ స్టార్టింగ్ అంటే ఇప్పుడు జిమ్ ఎవరైనా జాయిన్ అయ్యారుగా, జాయిన్ అయినప్పుడు మనకు అవుట్పుట్ ముందుగా కనబడేది ఏంటంటే ట్రైసెప్ మజిల్. ఓకే, ఆ ట్రైసెప్ మజిల్ ఏ విధంగా ఈజీ మెథడ్లో ఎంత బాగా డెవలప్మెంట్ బిల్డ్ చేయాలనేది నేను ఒక చిన్న వీడియో చేసి చూపిస్తున్నాను. ఓకే, కమ్ లెట్స్ గో. ఓకే, తిన్న స్టూడెంట్. ఓకే, చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 1. ఓకే, ట్రైసెప్ ఏ యాంగిల్లో చేయాలనేది చూపిస్తున్నాను. ఓకే, కమ్ స్టార్ట్. చూడండి అప్. ఓకే, చూడండి, ఇప్పుడు మన చెవు దగ్గరలోని ఓకే ఈ ఎల్బో ఓకే బ్యాక్ పెట్టుకొని ఓకే చూద్దాం. చూడండి ఈ విధంగా. ఓకే, అప్ పూర్తి లాంగ్. ఓకే, డౌన్. చూడండి ఈ విధంగా. చూడండి డంబుల్ ఇంతవరకు దిగి ఓకే ఈ ఎల్ యాంగిల్లో పెట్టుకొని బయట పూర్తి లాక్ చేయాలి. చూడండి ఎల్బో మొత్తం లాక్ అవుతుంది, అంటే కంప్లీట్గా ట్రైసెప్ మజిల్ మీద లోడ్ పడాలి. డౌన్, అప్, కమ్ మూవ్, డౌన్, అప్. ఓకే, ఈ విధంగా. ఓకే, స్టాప్. ఎక్సర్సైజ్ నెంబర్ 2. ఓకే, చూడండి ఈ బాల్ని రివర్స్ గ్రిప్లో పట్టుకొని చూడండి ఈ విధంగా. ఓకే, ఈ లాట్స్కి ఈ 2 హ్యాండ్స్ క్లోజ్ చేసి ఓకే పుష్ అప్. చూడండి ఇంతవరకు రావాలి. ఓకే, పూర్తిగా అప్ కాదు. ఓకే, సగం వరకే. ఓకే, డౌన్ పుష్ అంటే కంప్లీట్గా ట్రైసెప్ మజిల్ మీద ఓకే టైట్ చేయాలి. పుష్ డౌన్. చూడండి ఈ విధంగా 3 సెట్స్ చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 3. ఓకే, స్ట్రైట్ బాల్ చూడండి ఈ విధంగా ఇంత గ్యాప్లో ఓకే ఈ గ్యాప్లో పట్టుకోండి. కమాన్ అప్, డౌన్. చూడండి ఈ హ్యాండ్స్ రెండు కొద్దిగా ఫ్రంట్కి పెట్టండి. ఓకే, ఫ్రంట్కి పెట్టి అప్. చూడండి ఈ విధంగా. డౌన్. చూడండి క్లోజ్ పెట్టి ఈ హ్యాండ్స్ ఈ విధంగా కొద్దిగా ఫ్రంట్ అంటే మన హెడ్ ఉందిగా, హెడ్ పూర్తి కాకుండా కొద్దిగా హెడ్ కొద్దిగా ఫ్రంట్ పెట్టుకొని ఈ విధంగా పూర్తిగా ప్రెస్ చేయాలి, పుష్ చేయాలి. గుడ్. డౌన్, అప్. చూడండి ఈ విధంగా. ఓకే, 3 సెట్స్ చేయండి. ఓకే, 10 to 12 రిపిటేషన్ చేయండి. ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 4. చూడండి రివర్స్ డిప్స్. డౌన్. చూడండి ఈ యాంగిల్లో అంటే లెగ్స్ ఫోల్డ్ అయ్యి ఈ యాంగిల్లో ఉండాలి. ఓకే, చూడండి హ్యాండ్స్ రెండు క్లోజ్లో ఉండాలి. ఓకే, అంటే ఎయిర్ గ్యాప్ పెట్టి ఎయిర్లో పెట్టాలి. పైకి వెళ్ళేటప్పుడు లాక్ చేయాలి, ట్రైసెప్ కంప్లీట్ లాక్ చేయాలి. కమన్ డౌన్, అప్. చూడండి హ్యాండ్స్ కూడా ఓపెన్ అవ్వకూడదు, హ్యాండ్స్ ఓపెన్ అవ్వకుండా క్లోజ్లో. చూడండి ఈ యాంగిల్లో క్లోజ్లో ఉండాలి. డౌన్. చూడండి అంటే చూడండి కమ్ డౌన్. ఓకే, రిలాక్స్. చూడండి ఈ యాంగిల్ అంటే ఎల్ షేప్లో ఉండి మొత్తం కంప్లీట్ ట్రైసెప్ మీద చూసుకొని లోడు పైకి వెళ్ళేటప్పుడు లాక్ చేయాలి ట్రైసెప్ మీద. ఓకే, 4th వేరియేషన్ 3 సెట్స్ చేయండి. ఎక్సర్సైజ్ నెంబర్ 5. చూడండి అంటే టేబుల్ మీద కంప్లీట్గా స్లీప్ అయ్యి ఈ మిషన్ మీద ఈ చిన్న బార్తో ఓకే కమంగో. చూడండి ఈ విధంగా లెగ్స్ ఫోల్డ్ చేసి పైన పెట్టుకొని డౌన్. చూడండి 4 హెడ్ వరకు. ఓకే, 4 హెడ్ వరకు మనం కంప్లీట్ డౌన్ చేసి మళ్ళీ పూర్తి పైకి లేపాలి. అంటే పూర్తిగా అంటే ఏ పొజిషన్ అంటే చెస్ట్ దగ్గరికి మన 2 హ్యాండ్స్ ఉన్నాయి అంటే చెస్ట్ లెంత్లో. ఓకే, దీని ఆపోజిట్లో మళ్ళీ ఈ బార్ కూడా సేమ్ కంప్లీట్గా ఆ లెవెల్కి వచ్చేది. వెళ్ళేటప్పుడు 4 హెడ్ వరకు వెళ్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు చెస్ట్ ఆపోజిట్లో వస్తుంది అనమాట. డౌన్, అప్. కంప్లీట్ స్లోగా ట్రైసెప్ మీద పడుతుందా లేదా అబ్జర్వేషన్ చేసుకుంటూ మనం చేయాలి. ఓకే, ఇది 3 సెట్స్ చేయండి. 3 and 4 సెట్స్ కూడా చేయొచ్చు. 10 to 12 రిపిటేషన్ కూడా చేయొచ్చు. ఓకే, లోడ్ అనేది లైట్ నుంచి అలా హెవీగా వేసుకుంటూ వెళ్ళచ్చు స్లోగా. కమా. ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 6. చూడండి ఇన్క్లైన్ బెంచ్ మీద ఈ పొజిషన్లో అంటే చూడండి లెగ్స్ పైన పెట్టుకొని టోటల్ కంప్లీట్గా ఇన్క్లైన్ బెంచ్ మీద స్లీప్ అయ్యి చూడండి హ్యాండ్స్ ఈ విధంగా పెట్టి కమన్ మూవ్, స్టాప్. బస్ చూడండి ఇంతవరకు అంటే పూర్తిగా పైకి రాకుండా ఇక్కడితో డ్రాప్ చేసి లాక్. చూడండి కంప్లీట్ ట్రైసెప్ మీద ఇది చాలా బాగా ఎఫెక్ట్ పడుతుంది ఈ ఎక్సర్సైజ్. ఓకే, ఇది చాలా డెవలప్మెంట్ కూడా బాగుంటుంది, కూడా హార్డ్గా ఉంటుంది. ఓకే, ముందు స్టార్టింగ్ లైట్ వెయిట్ నుంచి మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటే అప్పుడు పొజిషన్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి మనం లోడ్కి ఈజీగా వెళ్ళచ్చు. చూడండి ఈ విధంగా. ఓకే, 3 సెట్స్ చేయండి. 10 to 12 రిపిటేషన్ చేయండి. కమాన్ మూవ్. కంప్లీట్గా స్ట్రైట్ అవ్వాలి. చూడండి ఈ విధంగా ఈ పొజిషన్లో చేయండి. ఓకే, ఎక్సర్సైజ్ నెంబర్ 7. ఓకే, మనం లాస్ట్ కోసం ఎండింగ్ కోసం. ఓకే, చూడండి ఈ రోప్ మీద
అంటే ఈ మిషన్ మీద రోప్ మీద చూడండి ఏ పొజిషన్లో ఉండాలి, డౌన్ చూడండి ఈ పొజిషన్లో. ఓకే, నెక్స్ట్ ఈ రాడ్ ఉందిగా, ఈ రాడ్కి టోటల్గా బాడీ సపోర్ట్ తీసుకోండి చూడండి డౌన్. ఓకే, కావాలి మూవ్ స్టాప్ చూడండి. అంటే ట్రైసెప్ చేసేటప్పుడు ఆ రోప్ మీద 2 యాంగిల్స్ చివరికి వెళ్ళేటప్పుడు ఓపెన్ అవ్వాలి. అంటే ఇలా క్లోజ్లో కాకుండా ఓపెన్ అయ్యి స్లోగా ఈ పొజిషన్లో చేయండి. దీనికి ఎందుకు సపోర్ట్ తీసుకోమన్నానంటే చాలామంది లోడ్ చేసేటప్పుడు ముందుకు వచ్చేసి మొత్తం అంటే స్పైనల్ మీద లోడ్ తీసుకొని చాలా మంది చేస్తున్నారు. దీనికి సపోర్టింగ్ తీసుకోవడం వల్ల ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ రోప్ అనేది చేస్తూ అది హార్డ్ అవుతుంది కాబట్టి ఏ రోజుకైనా ఎక్కడో దగ్గర అది కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు కంప్లీట్ కనబడదు, ఎందుకంటే ఈ రోప్ అనేది దీనిపైన కవరింగ్ ఉంటుంది కానీ మనకు కనబడదు. ఇన్ కేసు తెగిపోయింది అనుకోండి, మనం సేఫ్టీగా మనం ఎక్కడే పొజిషన్లో ఆ పొజిషన్లో ఉంటాం. అదే మనం ఆ సపోర్ట్ లేకుండా మనం ఫుల్ లోడ్ లాగేసి అది ఇంకేస్ తెగిపోయింది అనుకోండి, ఎదురుగా మిర్రర్ ఉన్న ఐటమ్ ఉన్న దాని మీదకి వెళ్ళిపోయి మనకి యాక్సిడెంట్ అయ్యడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కంప్లీట్ మనం సపోర్ట్ తీసుకొని చేద్దాం. ఓకే, అంటే మనం ప్రాక్టీస్ చేయడం రిస్క్ లేకుండా మనం ప్రతిదీ చేద్దాం, మనం బాడీ డెవలప్మెంట్ చేసుకుందాం, అలాగే మన హెల్త్ చూసుకుందాం. ఓకే, కమాన్. చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ మీరు చేయొచ్చుగా అని చెప్పేసి. ఓకే, నేను చేస్తుంటాను అప్పుడప్పుడు, ఎందుకంటే నేను కంప్లీట్గా ఎందుకు చేయట్లేదంటే నేను ఆల్రెడీ ప్రూవ్ అయ్యాను కాబట్టి, నా బాడీ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి, నేను తప్పు చేసినా ఒప్పు చేసినా మజిల్ మీద ఎఫెక్ట్ ఒకలాగే చూపిస్తుంది. అది చూసే వాళ్ళకి చాలా అంటే రైట్ రాంగ్ అనేది అది పక్కన పెడితే మజిల్ మీద క్వాలిటీ అనేది చూపిస్తుంది కాబట్టి అందరు చాలా మోటివేషన్ అవుతారు. అందుకే నా సజెషన్ ఏంటంటే నేను లెర్నర్స్కి ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చానండి, లెర్నర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, వాళ్ళతో చేయిస్తున్నప్పటికీ కూడా ఓకే సార్ మాకు కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, మాతో చేయిస్తున్నారని వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారు. ఓకే, మోటివేషన్ అవుతారు. నెక్స్ట్ వీడియోలో నేను కూడా బాగా కనబడాలి అని వాళ్ళకి ఒక స్పోర్టినెస్గా ఒక స్పిరిట్గా తీసుకుని నెక్స్ట్ వీడియోకి కూడా వాళ్ళు ఎక్కువ బాగా డెవలప్మెంట్ అవుతారు. ఓకే, అలాగే ఏంటంటే రాను ఈ ఒక వీడియో అందరికీ నేను షేర్ చేస్తాను, ఎందుకంటే మనం అనేది మనకే కాకుండా కొత్త లెర్నర్స్ కూడా మనం సపోర్ట్ చేద్దాం. వాళ్ళకి కూడా మనం ఇలాంటివన్నీ అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ మన వీడియో చూసిన అందరూ చాలా మోటివేషన్ అయ్యి ఇలాగ కొత్త వీడియోలతో మనం మీ ముందుకు వస్తుంటాను. కాబట్టి అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను మీ బషీర్ షేక్. బాయ్.